ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్పదేవ, ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి నీ దినమును నీ కృపచేత అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున మాతోనూ మాట్లాడమని, నీ వాక్యమును విని వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనమును చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవుని యొక్క వాక్యమును విని దాన్ని తమ యొక్క జీవితంలో భద్రపరుచుకునేవారు తమ జీవితము ఎంత క్షేమముగా ఉన్నది అని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఎటువంటి కీడుకు, ఎటువంటి శోధనకు వారు భయపడరు. వారి జీవితము భద్రపరచబడి ఉన్నదని సామెతల గ్రంథకర్త చెప్పేది మనం చూడగలము. ఈ మాటనే దావీదు మహారాజు కూడా చెప్పటం చూడగలము. ఆయనే నా కోట, నా కొండ, నా దుర్గము అని చెప్పటం చూడగలము. ఆయన యందు దాగి నేను జీవింతును అని సెలవిస్తూ ఉన్నారు. నిజముగానే దేవుని యందు జీవించే వారికి భద్రత అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క కృప ఎవరైతే సంపాదించుకుంటారో, దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారం నడుచుకునే వారికి ఆయన నడిపింపు సంపూర్ణముగా అనుగ్రహించబడుతుంది. ఈ దినంలో చాలా మంది దేవుని యొక్క వాక్యమును వాక్యాధారం చేసుకొని ముందుకు వెళ్ళేదానికి ఆలోచించడం లేదు. తమ యొక్క తలంపులకు ప్రాముఖ్యతనిస్తారు. ఇది నేను చేసినట్లయితే నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఈ పని చేసినట్లయితే నాకు ఇంత డబ్బు వస్తుంది, లేక ఈ సహాయం దొరుకుతుంది అన్న రీతిగా ఆలోచిస్తూ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో ఆ కార్యంలో నిర్లక్ష్యపరిచేవారిగా అనేకులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున దేవుని స్వరమునకు నీ జీవితంలో ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, అనగా దేవుని యొక్క వాక్యమునకు నీవు ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, నీవు ఆయన అనుగ్రహించే జ్ఞానమును సంపాదించుకుంటావు గనుక, ఆయన యొక్క కృప నీ జీవితంలో సంపూర్ణంగా ఉంటుంది గనుక, నీవు ఎటువంటి శోధనకరమైన కార్యములో ప్రవేశించినను, ఎటువంటి గాఢాంధకారపు లోయలో నీవు ప్రవేశించినను, ఎలాంటి శోధన నిన్ను ముంచివేయాలని ప్రయత్నించినను సరే, ఎలాంటి అలలు నీ మీదికి ఎగసి వచ్చినను సరే, వాటిలో నుండి తప్పించుకునేదానికి జ్ఞానమునిచ్చి ప్రతి కీడుకు, ప్రతి విధమైన శోధనకు నిన్ను విమోచించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఆ కృపను నీవు సంపాదించుకోవాలంటే నీవు మొదటిగా దేవుని యందు ఆయన యొక్క వాక్యమును వెంబడిస్తూ, లేకపోతే వాక్యానుసారముగా జీవిస్తూ ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన నీకు ముందుగా ఉంటాడు, నీకు కోటగా, నీకు దుర్గముగా, నీకు కేడముగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఆ కేడమును నీవు పట్టుకొని ముందుకు వెళ్ళేదానికి, ఆ డాలు నీవు పట్టుకొని ముందుకు వెళ్ళాలంటే నీ జీవితమును దేవునికి మొదటిగా సమర్పించాలి. శత్రువు యొక్క బాణములను ఎదుర్కొనే శక్తిని ప్రభు ఇస్తాడు. శత్రువు నీ పైకి వేసే ప్రతి అగ్ని బాణములను ఆర్పివేయగలిగిన వాడిగా ప్రభు నీకు ముందుగా ఉంటాడు. అది ఎటువంటి శోధన అయినా అవ్వచ్చు. నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితుల్లో నీవు శోధించబడిన వ్యక్తిగా కూడా ఉండవచ్చు. కానీ ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన యొక్క కౌగిట్లో నిన్ను చేర్చుకొని, తల్లి తన బిడ్డను ప్రేమించే రీతిగా ప్రేమిస్తూ, నిన్ను ప్రతి కీడుకు దూరపరుస్తూ, ప్రతి శోధనల నుండి తప్పిస్తూ నడిపించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమామయుణ్ణి, ఆ ప్రభు యొక్క కృపను నీ జీవితంలో సంపాదించుకోవాలని ఆశించినట్లయితే, ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును హృదయంలో భద్రపరుచుకుని విని, చెవియొగ్గి ఆయన మాటలు ఆలకించి ఆయన యొక్క మార్గంలో నడువుటకును, ఆయన కలిగించే భద్రతలో నీవు జీవించుటకు ఆయన వాక్యమును నీ హృదయములో నిలిచి ఉన్నట్లుగా ప్రతి దినము నీవు ఆయనకు సమీపముగా రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలమున నీవు మాకిచ్చిన నీ యొక్క వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, నీ వైపు చూసేదానికి, నీ మాటలు ఆలకించేదానికి, నీ స్వరమునకు లోబడేదానికి
మాకు నీ కృపను అనుగ్రహించి అందులో మేము నడిచేవారిగా ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.